హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో 9-10 తరగతుల హిందీ మోడల్ పేపర్ గురించి చెప్తూ వస్తున్నాము. ఇప్పటికీ 4 ప్రశ్నలు అయిపోయాయి వ్యాకరణంలో. ఇక 5వది ఏమది అంటే సమాసాన్ని కనుక్కోవడము. చూడండి, ఫూలో మే లాల్ గులాబ్ సుందర్ హోతా హై. పువ్వులలో ఎర్ర గులాబీ చాలా అందంగా ఉంటుంది. లాల్ గులాబ్ అనేది అండర్లైన్ చేశాడు. రేఖాంకిత శబ్ద కా సమాస్ వికల్పో మే సే పెహచాన్ కర్ లిఖో. అండర్లైన్ చేసిండేటటువంటి వర్డ్ యొక్క సమాసం ఏదో కనుక్కొని ఈ ఆప్షన్లలో కనుక్కోవాలి, రాయాలి. లాల్ గులాబ్ అనేది ఏమి? ద్విగు సమాసమా, కర్మధారయ సమాసమా, తత్పురుష సమాసమా? ఇక్కడ లాల్ గులాబ్ అనేది ఎలా కనుక్కోవడం అంటే మనం తెలుగులో అనుకుంటే కొంచెం సులభంగా ఉంటుంది. ఎర్ర గులాబీ. చూడండి, లాల్ గులాబ్, ఎర్ర గులాబీ, ఎర్రనైన గులాబీ. ఎర్రనైన అంటే విశేషణము, అది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇలా ఉండదు హిందీలో, ఓన్లీ కర్మధారయ సమాసం ఉంటుంది. ఈ కర్మధారయ సమాసంలో ఏది ఇచ్చినా, విశేషణ పూర్వపదం ఇచ్చినా, విశేషణ ఉభయపదం ఇచ్చినా, విశేషణ అలాగే చాలా ఉన్నాయి. విశేషణ పూర్వపదము, విశేషణ ఉత్తర పదము, విశేషణ ఉభయపదము, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అవి. కానీ మనము ఇక్కడ హిందీలో మాత్రం కర్మధారయ సమాస్ అని మాత్రమే ఇస్తారు. చూడండి, ఇంకా తత్పురుష సమాసాలు కూడా అంతే అనమాట. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష అలా ఇవ్వడు, ఓన్లీ తత్పురుష్ సమాస్ అంటాడు. ఇప్పుడు ఉదాహరణకి రాజ్ కుమార్ ఘోడే పర్ ఆతా హై. రాజ్ కుమార్, రాజా కా కుమార్, రాజు యొక్క కుమారుడు. కింకుని యొక్క లోపల షష్ఠీ తత్పురుష్. చూడండి, షష్ఠీ విభక్తి కాబట్టి అది షష్ఠీ తత్పురుష సమాసము, కానీ హిందీలో తత్పురుష సమాసం అని రాయాలి. అలా అనమాట, తెలుగులో అనుకోవాలన్నమాట. ద్విగు సమాసం అంటే సంఖ్య ఉంటుంది, సంఖ్య ఉంటే అది ద్విగు సమాసం. కాబట్టి ఈ విధంగా మనము తెలుగులో అనుకొని దాన్ని మనము గుర్తించుకొని హిందీలో రాసేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది, మనకి కనుక్కోవచ్చు అనమాట. అది ఆ సెంటెన్స్ని బట్టి మనం కనుక్కోవాలన్నమాట, అది ఏమి తెలుగులో అనుకోవాలన్నమాట. అది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, అది ఆ విధంగా అనుకుంటే. ఆ తర్వాత ఇంకొకటి సంధి విడదీయుట. చూడండి, సంత్ లోగ్ ధర్మోపదేశ్ దేతే రహతే హై. సంత్ లోగ్, సత్పురుషులు ధర్మోపదేశాన్ని ఇస్తారు. ధర్మోపదేశ్ తెలుగులో అనుకోవాలి, ధర్మ ప్లస్ ఉపదేశము, ధర్మ ప్లస్ ఉపదేశము, ధర్మోపదేశము. చూడండి, రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్ వికల్పం వేసే పెహచాన్ కర్ లిఖో. అన్ని దానిలకు వికల్పం ఉన్నాయి, ఇంత ముందు అట్లా లేదనమాట, కానీ ఇప్పుడు మాత్రము అన్ని దానిలకు ఉన్నాయన్నమాట వికల్పం, అంటే ఆప్షన్స్ అనమాట. చూడండి, ధర్మ ప్లస్ అపదేశ్, బాగా చదువుకోవాలా, అప్పుడే మనకు అర్థమవుతుంది. ధర్మ ప్లస్ ఉపదేశ్, ధర్మ ప్లస్ పరదేశ్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చి ధర్మ ప్లస్ ఉపదేశ్. ఈ విధంగా విడదీసుకుంటే మనము అది ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా మనం రాసేయచ్చు. ఇంకా సంధులు వచ్చాయి కాబట్టి మనము తెలుగులో అనుకుంటే ఇది కూడా ఈజీగా ఉంటుంది. మునీంద్రని ఇచ్చాడు అనుకోండి, ముని ప్లస్ ఇంద్ర, ఇట్లా. కాబట్టి మనము చూసుకొని తెలుగులో అనుకుంటే అది ఈజీగా ఉంటుంది అన్నమాట. పురుషోత్తం అని ఇచ్చాడు అనుకోండి, పురుష్ ప్లస్ ఉత్తమ్. ఈ విధంగా మనము రాసేయచ్చు అనమాట సంధి విడదీయుట. ఆప్షన్లు ఇచ్చినాడు కాబట్టి ఈజీగా ఉంటుంది, మనకు కనుక్కోవచ్చు అప్పుడే. ఇంకా 7వది వృక్షం పర్ హరియాలి హై. ఇక్కడ వృక్ష్ సెంటెన్స్లో వృక్షం పర్ అది అట్లా సెంటెన్స్లో అట్లా వస్తుంది, కానీ ఇక్కడ వృక్ష్ అనే పదము రేఖాంకిత శబ్ద కా పర్యాయ శబ్ద వికల్పం సే పెహచాన్ కర్ లిఖో. పర్యాయ పదము అంటాం కదా, ఒక వర్డ్ ఉంటుంది, దానికి ఇంకా కొన్ని అదే అర్థం వచ్చే వర్డ్స్ ఉంటాయన్నమాట పర్యాయ పదాలు అంటే. ఈ విధంగా మనము తెలుగులో వచ్చాయి కాబట్టి మనం హిందీలో కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సమానార్థి శబ్ద అన్నా కూడా అదే అనమాట, సమానార్థి శబ్ద అన్నా అదే, పర్యాయ శబ్ద అన్నా అదే. ఇప్పుడు వృక్ష్ అంటే ఏమి? లకడి, ఇది కాదు. పేడ్, ఇది కరెక్ట్. జంగల్ అంటే అడవి, లకడి అంటే కర్ర, పేడ్ చెట్టు. వృక్ష అన్న పేడ్ అన్న ఒకటే, కాబట్టి పర్యాయ పదాలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా పానీ అని ఇస్తాడు అనుకోండి, నీర్, జల్, వారి అని కూడా మనము అనొచ్చు. 3 పదాలు ఉంటాయి దానికి, 3 కానీ 4 కానీ ఉండొచ్చు, చెప్పలేము, 2 కూడా ఉండొచ్చు ఒకసారి. మేఘ్ అని పదం ఇచ్చినాడు అనుకోండి సెంటెన్స్లో, దానికి ఇంకా పర్యాయ పదాలు ఘన్ అన్నా ఒకటే, బాదల్ అన్నా ఒకటే. అలాగే ఆదిని అని ఇచ్చాడు అనుకోండి, ఇన్సాన్ అన్నా ఒకటే, మనుష్య అన్నా ఒకటే. ఈ విధంగా పర్యాయ పదాలు కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఆ తర్వాత
ఎనిమిదవది. మొత్తం 12 ఉంటాయి ఇవి. 8వ లైన్గా చూడండి. 8వది రామ్ దశరథ్ కే సుపుత్ర थे. చూడండి, సుపుత్ర రేఖాంకిత శబ్ద కా ఉపసర్గ వికల్పం में से पहचान कर लिखो. ఇది ఏమంటే ఉపసర్గము. ఉపసర్గ అంటే ఏమి, దాని పరిభాష ఏమి అంటే ఒక పదం యొక్క ముందర చేరి ఆ పదం యొక్క అర్థంలో మార్పు తెస్తుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఉపసర్గ एक शब्द के प्रारंभ में जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाने वाले शब्दों को उपसर्ग कहते हैं. ఒక వర్డ్ యొక్క ప్రారంభంలో అంటే మొదట ప్రారంభంలో అది ఆ విధంగా వచ్చేస్తుంది, వచ్చి ఆ పదం యొక్క అర్థంలో మార్పు తెస్తుంది అనమాట. పరివర్తన అంటే మార్పు తెస్తుంది. ఎలా, ఇప్పుడు మాత అనే పదం ఉంది, తల్లి, కు అనే పదం చేరడం వల్ల కుమాత. చూడండి, కు ప్లస్ మాత అట్లా అనుకోవాలి మనం. సంధి కాదు ఇది, ఉపసర్గము, కానీ అట్లా అనుకోవాలా. కు మాత, కు ప్లస్ మాత అనుకుంటే మనసులో అప్పుడు కు అనేది ఉపసర్గము. చెడ్డ తల్లి. ఇక్కడ మాత్రము మనము సుపుత్ర అన్నాము, కానీ ఇక్కడ కుమాత అన్నాం. చూడండి, ఉపరాష్ట్రపతి, ఉప, దీంట్లో ఉపసర్గము ఉప. ఉప ప్లస్ రాష్ట్రపతి అనుకుంటే ఉప. రాష్ట్రపతి వేరు, ఉపరాష్ట్రపతి వేరు కదా. ఉప అనే పదం చేరడం వల్ల అది ఉపరాష్ట్రపతి అయింది. అలాగే లోక్ గీత్. చూడండి, లోక్ గీత్ జానపద గేయాలు. లోక్ అనేది ఉపసర్గము. దర్ అసల్, నిజం చెప్పాలంటే అంటాం కదా, దర్ అసల్. దర్ అనేది ఇక్కడ ఉపసర్గము. నా సమజ్, నా సమజ్ తెలుసుకోలేనివాడు అని, తెలియలేనివాడు. నా సమజ్, నా అనే పదం చేరడం వల్ల, సమజ్ అంటే తెలుసుకునేవాడు అని, నా అని పెట్టడం వల్ల అది నా సమజ్ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా ఒక పదము ఆడ ఒక అక్షరం చేరింది, ఆ అర్థంలో మార్పు తెస్తా ఉంది. ఈమాన్ అనే పదానికి బే అనే పదం చేరడం వల్ల బే ఈమాన్ అనే పదం అయిపోయింది. అది దాంట్లో ఉపసర్గం వచ్చేసి బే. డిస్హానెస్ట్, హానెస్ట్గా ఉండేవాడు, డిస్హానెస్ట్గా ఉండేవాడు అని అర్థం. బే ఈమాన్ అంటే డిస్హానెస్ట్ అని. ఆత్మ నియంత్రణ. చూడండి, ఆత్మ నియంత్రణ. నియంత్రణ, దేని నియంత్రణ? ఆత్మ నియంత్రణ. ఆత్మ అనే పదం చేయడం వల్ల అది ఆత్మ నియంత్రణ అయిపోయింది అన్నమాట. ఈ విధంగా ఉపసర్గం అంటే ఒక వర్డ్ యొక్క ప్రారంభంలో చేరి ఆ వర్డ్ యొక్క అర్థంలో, పదం యొక్క అర్థంలో మార్పు తెస్తుంది. దాన్ని మనము ఉపసర్గ అంటాం. ఈ విధంగా ఎన్నన్నా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చిన పదం వచ్చేసి రామ దశరథికే సుపుత్రుతే. చూడండి, సుపుత్ర, పుత్ర అంటే పుత్రుడు, సు అంటే మంచి, మంచి పుత్రుడు. ఈ విధంగా అక్కడ కుమాత అన్నాం. కుమాత అంటే చెడ్డ తల్లి. తల్లిలో ఎవరు ఉంటారు? చెడ్డ తల్లి అంటే కైకేయి ఉంది కదా, కైకేయి రాముని యొక్క పినతల్లి. ఆ అరణ్యవాసాన్ని పంపిస్తుంది కదా అమ్మ, అందుకే ఆమెను కుమాత అంటారనమాట. సరే, ఇక ఈ విధంగా ఉంటుంది అది ఉపసర్గ. ఆ తర్వాత 9వది ప్రత్యయ్. ఈ ఉపసర్గని పూర్వ ప్రత్యయం కూడా అనొచ్చు. ఉపసర్గని ఏమనొచ్చు? పూర్వ ప్రత్యయం అని కూడా అనొచ్చు. ప్రత్యయం అంటే చివర వచ్చేది, చివర వచ్చేది అనమాట. ప్రత్యయం అంటే ఒక పదం యొక్క చివరలో చేరి ఆ పదం యొక్క అర్థంలో మార్పు తెస్తుంది. దాన్ని ప్రత్యయ్ అని కూడా అనొచ్చు, పరప్రత్యయ్ అని కూడా అనొచ్చు, పరసర్గ్ అని కూడా. 3 పదాలు ఉన్నాయి దానికి. పరసర్గ్, పరప్రత్యయ్, ప్రత్యయ్. దీన్ని ఉపసర్గ అనొచ్చు, పూర్వ ప్రత్యయం కూడా అనొచ్చు. చూడు, పూర్వ అంటే మొదట వచ్చేది అని, మొదట వచ్చేది అని చూడండి. ప్రత్యయం అనడానికి మొదట వచ్చేది అని, పూర్వ ప్రత్యయం అంటే. ఉపసర్గ అన్నా ఒకటే, కానీ ఇక్కడ ప్రత్యయన్నా ఒకటే, చివరి వచ్చేదని. పరప్రత్యయన్నా ఒకటే, మరియు ఇంకొకటి ఏమంటే పరసర్గ్ అన్న కూడా ఒకటే. సరే, ఇప్పుడు చూడండి, ప్రత్యయ్ అని ఇస్తాడు, ఇవన్నీ ఇవ్వడు. ఉపసర్గ అంటాడు, ప్రత్యయ్ అంటాడు. मीरा कहती है श्री कृष्ण अविनाशी हैं. मीरा कहती है कि, मीरा कहती है कि శ్రీకృష్ణ అవినాశీ హై. చూడండి, మీరా అంటున్నది ఏమంటున్నది? మీరా కహతీ హై కి శ్రీకృష్ణ అవినాశీ హై. శ్రీకృష్ణుడు అవినాశీ. रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखो. अविनाशी, अविनाश प्लस ఈ అవినాశీ. అవినాశ్ అనే పదానికి ఈ చేరడం వల్ల అది అవినాశీ అయింది. ఈ కారం ఉంటే అది బయటికి లాగాలన్నమాట మనం. చూడండి, అవినాశీ, అవినాశ్ అనే పదం ఉంది, దాంట్లో ఈ అనేది చేరింది కాబట్టి అవినాశీ. సా ప్లస్ ఈ కలిపి సి అయింది అనమాట. కాబట్టి ఈ అనేది బయటికి లాగాల, అప్పుడే అది ప్రత్యయ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ సి, ఈ నాసి అన్నాడు, ఈ దానికి కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ ప్రత్యయ యొక్క మనము परिभाषा चूस्ते एक शब्द के अंत में जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाने वाले शब्दों को प्रत्यय कहते हैं. ఒక వర్డ్ యొక్క చివర చేరి ఆ
వర్డ్ యొక్క అర్థంలో మార్పు తెస్తుంది అనమాట ఇది. అందుకే దాన్ని ప్రత్యయ అంటారు. ఎలా కనుక్కోవడం పరీక్షల్లో అంటే మనము ఆలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పిల్లలకి ప్రత్యయ అంటే ఏమో తెలియదు, ఉపసర్గ అంటే ఏమో తెలియదు. ప్రత్యయని ఉపసర్గ అనుకుంటారు, ఉపసర్గని ప్రత్యయ అనుకుంటారు. ఇప్పుడు ప్రత్యయ రాయమంటే వాడు మొదటిది రాస్తాడు, ప్రారంభంలో వచ్చేది. ఉపసర్గం అంటే చివరిలోకి రాస్తాడు, వాడు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అలా కాకుండా ఆలు గుర్తుపెట్టుకోవాలి. ఉపసర్గ అంటే ఊ ఫస్ట్ వస్తాం కదా, అది ఉపసర్గ అంటే మొదటి వచ్చేది అని. ఆ పాప లాస్ట్లో వస్తాం కదా ప్రత్యయ. ప్రత్యయ అంటే పా వస్తాను కాబట్టి లాస్ట్లో వచ్చేది అని. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సరే చూడండి, ప్రత్యయ కొన్ని పదాలు ఇవ్వనంగా. ఈశ్వరీ, ఈశ్వర్ ప్లస్ ఈ రెండు కలిపితే ఈశ్వరీ. రీలో ఈ ఉంది కాబట్టి ఇది ప్రత్యయ. హిందీ, హింద్ ప్లస్ ఈ, చూడండి హింద్ ప్లస్ ఈని బడి లాగాం. సంస్కృతి, చూడండి సంస్కృత్ ప్లస్ ఈ కలిపితే సంస్కృతి. ఇస్మే ప్రత్యయ క్యా హై? ఈ, హ్రస్వ ఈ అన్నమాట. ఈశ్వరీయ, చూడండి దీంట్లో ఈశ్వర్ ప్లస్ ఈ, ఈశ్వరీయ. ధార్మిక్, ధర్మ ప్లస్ ఇక్, ధార్మిక్ ఇక్ వస్తుంది దీంట్లో. ధర్మ ప్లస్ ఇక్, ధార్మిక్. మే కౌన్సా ప్రత్యయ హై అంటే ఇక్. ప్రసన్నత, ఆకారం వచ్చినప్పుడు అది ఆ లాస్ట్లో అట్లే అక్షరాన్ని అట్లే పెట్టాలన్నమాట. ప్రసన్న ప్లస్ తా, ప్రసన్నత సంతోషకరమైన అని. సుందరత, చూడండి సుందర్ ప్లస్ తా, సుందరత. భారతీయ, భారత్ ప్లస్ ఈ, భారతదేశానికి చెందినది అని. భారతీయ. ఈయ, తీయలో ఆ తాలో ఈ ఉంది కాబట్టి దాన్ని బట్టి లాగాలి. ఈ విధంగా ప్రత్యయం ఉంటుంది. కాబట్టి ఉపసర్గ అంటే మొదట చేరేది ప్రారంభంలో, ప్రత్యయం అంటే చివర చేరేది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మనకు 3 ఉన్నాయి, ఇవి చెప్పేస్తే వ్యాకరణ అయిపోతుంది. ఆ తర్వాత మోడల్ పేపర్ ప్రకారం మనము చెప్పుకుందాము. ఇంకా 6-7 వీడియోలు ఉంటాయి ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.